ఏంటంటే మా స్కూల్లో ఉండేటువంటి టీచర్ ఒక టీం ఉంది సార్. వాడి పేరు చెప్పడానికి నేను ఇష్టపడి సభాముఖంగా మరో సందర్భంలో ఆ అద్భుతమైనటువంటి టీచర్లు ఉండడం వల్లనే గత 15 సంవత్సరాలుగా నగరంలో కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా కేఎన్ఆర్ విద్యార్థులు అంటే మీ పిల్లల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు సార్. ఆ విషయం కేవలం టీచర్స్ యొక్క గొప్పతనం. అలాంటి టీచర్లు మనకుండటం, మీకుండటం, మీరు చేసుకున్నటువంటి అదృష్టం. మరి మిగతా స్కూళ్ళలో లేరా అని ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లేక, సరైనటువంటి ప్రోత్సాహం లేక వాళ్ళు అలా ఉండిపోయారు. కానీ మన బాధ్యత కాదు. కానీ ఈ రోజు కూడా గత 15 సంవత్సరాల నుంచి ఏ స్థాయిలో ఎదుగుతున్నా, అది 10th క్లాస్ రిజల్ట్స్ కావచ్చు, ఎన్ఎంఎంఎస్ కావచ్చు, లేకపోతే ట్రిపుల్ కావచ్చు, ఏది ఎత్తినా సరే పేపర్లో ఫస్ట్ వచ్చేది కేఎన్ఆర్ స్కూల్ దాదాపు. తర్వాత మాల్యాద్రి గారు ఇటీవలే పిహెచ్డీ కూడా తీసుకున్నారు. నాతో గత 24 సంవత్సరాలుగా డైరెక్ట్గా హై స్కూల్ టీచర్ సార్. చాలా మంది ఎలిమెంటరీ స్కూల్ నుంచి వస్తారు మనకి ఎస్సీటీస్ అంటాం. అలా కాకుండా నాలాగే డైరెక్ట్గా హై స్కూల్ టీచర్ వచ్చి ఈరోజు సోషల్ స్టడీస్లో 100కి 100 మార్కులు తెచ్చినటువంటి ఘనత సార్. దాని ఉపస్థితి కాదు సార్, వాస్తవం. కనీసం ఇప్పుడు 4-7 కాయలు ఒకసారి సరే మనం ఆమె కేడర్ గేడర్తో సంబంధం లే, మీరు నాకు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత చేస్తాను సార్ చెప్పి ఆమె ప్రమోషన్ రాకపోయినప్పటికీ కూడా ఈరోజు ఆమె చక్కగా ఇంగ్లీష్ డీల్ చేస్తూ పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క మనం మేడం గారు జ్యోతి కామాక్షి మేడం గారు మీరు పరిస్థితి తప్పదు. మేడం గారు ఒక మాజీ ఎమ్మెల్యే కూతురు. మాజీ ఎమ్మెల్యే అంటే మీకు ఎవరికి ఆ పేరు రాదు, శ్రీ ఎన్వి కృష్ణయ్య గారు అని చెప్పి సిరిసిల్ల ఎమ్మెల్యే ఉండేవారు. వారి డాక్టరే మేడం గారు, జ్యోతి కామాక్షి మేడం గారు. అలాగే శ్రీ బషీర్ గారు ఫిజిక్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేస్తూ తర్వాత మన స్కూల్లో జాబ్ రావడం వచ్చి పిల్లలకి అన్ని విషయాల్లో ఎన్ఎంఎంఎస్ ఇలాంటి పరీక్షల్లో పిల్లలకి అదనంగా సాయంత్రం 7 గంటల దాకా శ్రమిస్తూ పిల్లలకి సార్ అందంగా ఉంటుంది. ఇలా ఎందుకంటే కింద పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది కాబట్టి చేసి తీరుతామని చెప్పి మా వాళ్ళు టీచర్ ఎక్స్ట్రా వర్క్, డబల్ వర్క్ దాదాపు ఒక్కో టీచరు 25 పీరియడ్లు 30 పీరియడ్లు దాకా తీసుకోవాల్సి వస్తే 45 నుంచి 50 పీరియడ్లు కూడా తీసుకున్న సందర్భాలునే. అవి కాకుండా మీరు చూసే ఉంటారు సాయంత్రం 6-7 వరకు ఉంటారు సార్. ఎవరు ఎక్స్ట్రా ₹1 ఇవ్వం. పైగా రిస్కులు ఎక్కువ ఉంటాయి. పొద్దుగొందా ఉండే కొద్దీ దూర ప్రాంత పిల్లల్ని పంపడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చివరికి మీరు వేరే పనుల మీద ఉండి పిల్లల్ని సకాలంలో మీరు తీసుకెళ్ళడం లేట్ అయినప్పుడు కూడా మేము బిడ్డల్ని కంటికి రెప్పలా కాస్తూ లోపలే కూర్చోబెట్టి వాళ్ళకి ఏ పనుల మీద వస్తారు అనే ఉద్దేశంతో అక్కడ కూర్చోబెట్టి కాపలా పెట్టి మొదటి ముగ్గురిని అటెండర్లు ఆయన కాపలా పెట్టి వాళ్ళు వచ్చి లోపలికి వస్తేనే పంపిస్తారు. తద్వారా మేము కొంత సెక్యూరిటీ. లేదంటే మా పని అయిపోయింది, మేము వదిలేసాం, వాళ్ళు తెలియదనేటువంటి తప్పించుకునే మనస్తత్వం అయితే ఏ టీచర్ కూడా లేదు. మరి ఆ పరిస్థితుల్లో ఎంతో మంది ఆనందంగా ఆడబిడ్డల్ని అసలు బయటకు పంపిస్తాం. చివరికి మగపిల్లలు కూడా బయటకు పంపించకుండా లోపలే ఉంచి ఆ ఒత్తిడిని మేమే భరిస్తూ ఇప్పటివరకు నెట్టుకుంటూ వస్తున్నాం. అర్థమైందా? లేకపోతే పాఠశాల మేడం మీ అరుణ మేడం గారు, హిందీ మేడం గారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి వెళ్ళి మీ పిల్లలు అడిగితే అరుణ మేడం గారు హిందీ చెప్పండి, నేను చెప్తే 3 మాటలు చెప్తాను, వాళ్ళు 30 మాటలు చెప్తారు. వాళ్ళు పడుగుపాడు గురించి వస్తారు. పడుగుపాడు ఎక్కడెక్కడ విచిత్రం ఏంటంటే మేము కూడా లేట్ అవుతాం కానీ మేడం గారు పాఠశాల విజయాలు సాధిస్తూ ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 2 పాయింట్ పాఠశాల విజయాలు అంటే ఏంటి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కేఎన్ఆర్ స్కూల్ అని అడిగినప్పుడు ఖచ్చితంగా దేర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ ఖచ్చితంగా ఉందంటే ఈ స్కూల్ ఏంటి మీరు అడగండి, ఏంటి అని అడగండి. వాళ్ళు దేంట్లో అడిగితే దాంట్లో ఫస్ట్ అంటే ప్రతి దాంట్లో
స్కూల్ స్ట్రెంగ్త్ లో ఫస్ట్ ఎస్ దాదాపు 2000 దాటిపోయింది. చేర్చుకునేదానికి అవకాశం లేక సీట్ లెవెల్ బోర్డు పెట్టడం జరిగింది. ఆంధ్ర కాదు, ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు కూడా మనం ఫస్ట్ టైం బోర్డు పెట్టడం జరిగింది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ లెవెల్ పెట్టినటువంటి ఏకైక పాఠశాల కేఎల్ఆర్ స్కూల్. మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా అంటే ఆడ చేరేవాళ్ళే. మా స్కూల్లో చేరండి అని చెప్పి బడి ప్రారంభం కాగానే లోపలండి బడి ప్రారంభం కాగానే టీచర్లు బడి పాట కార్యక్రమం చెప్పి వీధి వీధికి ఇంటికి తిరిగి పిల్లలు చేర్చుకుంటాం. మేము ఎప్పుడైనా మీ ఇళ్ళ దగ్గర వచ్చామా? మేము మీ ఇళ్ళ దగ్గర రాము, మీరు కూడా మా ఇళ్ళ దగ్గర రాము. నాకు తెలుసు. ఎందుకంటే మాతో మీకు అవసరం ఉండదు, సార్లు చూసుకుంటారంటే నమ్మకం అంత ఇంకేలేదు. మరి ఆ పరిస్థితుల్లో ఇంతమంది పిల్లలు 282 మార్కులతో అదరగొట్టాడు అంటే రికార్డు సృష్టించాడు. సంచలనం ఏంటి? ఒక నెల్లూరులో ఉండేటువంటి ఒక సాధారణ వీధి బడి అనేవాడు. మున్సిపల్ స్కూల్ అంటేనే వీధి బడి. అలాంటి వీధి బడి నుంచి 80లో మీకు 90లకు వస్తారు చాలా మంది. 90లో రికార్డులన్నీ కూడా మీరు కరెక్ట్ చెప్పాలంటే ఒక 23 మార్కులు తగ్గించుకోండి. మన పిల్లలైనా సరే అది కేవలం క్వశ్చన్ పేపర్లు ఈజీగా ఉండడం వచ్చిన మార్కులు అవి. ఒరిజినల్ మార్క్స్ అనేవి అవి 582. మేము పెద్ద కాటికాంటి అక్షరాలతో బయట బోర్డు కూడా పెట్టేది చూస్తున్నారు పాత రోజుల్లో. 582 స్కూల్ వెళ్ళింది. ఆ అబ్బాయి యొక్క ప్రత్యేకత ఏంటంటే తర్వాత IIITలో చేరి బీటెక్ పూర్తి చేశాడు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత మళ్ళా ఎంటెక్ రాయడానికి గేట్ అనేటువంటి ఎగ్జామ్ ఉంది. గేట్ ఆ ఎగ్జామ్ లో భారతదేశం మొత్తం మీద ఫస్ట్ వచ్చాడు. అంతే సంచలనం 10 పాయింట్స్ అనేది అవలేలుగా 2, 4, 6 వర్షాలు 10, 15 పెట్టేస్తారు. ఆశ్చర్యపోవడం అధికారులు దీంతో కూడా కేఎల్ఆర్ ఫస్ట్. ఎస్, దాంట్లో కూడా లెక్క చేయాలి. 10 పాయింట్స్ అనేది ఈజీ. ఆ విధంగా అందరూ మేడం వాళ్ళ సార్ వాళ్ళందరూ కూడా వాళ్ళ సార్ మనం ప్రెస్టేజ్ తీసుకున్నాం. ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ స్కూల్ మాత్రం పరిమితం. అది మనకే రావాలి, మనకే రావాలని స్వార్థం కాదు, పట్టుదల. చదువులో ఎప్పుడు కూడా నాకే రావాలన్నారు, మాత్రం రాకూడదు కాదు. దానికంటే నేనే ఫస్ట్ ఉండాలనేది నేను చెప్తాం. మీకు ఫుల్ ఉండాలి మా విషయంలో మాత్రం. మిగతా విషయాల్లో నాకే రావాలని పట్టుదల అప్పుడు కష్టం చదువుతాం. ఆ క్రమంలో ప్రతిసారి ఫస్ట్ ఈ సంవత్సరంలో కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అదైపోయింది. హైయెస్ట్ ఎంత ఉన్నాను, ఎక్కువ మంది ఎంత సెలెక్ట్ అయ్యారు. తర్వాత ఇంకా మనిషికి ఆశయం ఉంది, ఒకసారి మార్కులు అని ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యేసరికి రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ రావాలి ఏం చేయాలా అని ఆలోచిస్తే రెడీగా ఒక అమ్మాయి పెట్టేసింది. లాస్ట్ ఇప్పుడు అమ్మాయి 10th వచ్చింది. ఆ పాప రాష్ట్రం మొత్తం మీద సంచలనం అంతకుముందు జిల్లా చూస్తే ఆ అమ్మాయి NMMS ఎగ్జామ్ లో 156 మార్కులు తీసుకుంటుంది. స్టేట్ ఫస్ట్ వచ్చింది. నేను 9th క్లాస్లో NMMS ఎగ్జామ్ రాశాను. దాంట్లో నాకు 155 మార్క్స్ వచ్చాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చి టీచర్స్ నుంచి మాకు సపోర్ట్ అండ్ స్పెషల్ క్లాసెస్ అండ్ అలాగే నా హార్డ్ వర్క్ నేను రిసీవ్ చేసుకున్నాను. అండ్ అప్పుడైతే మాకు టీచర్స్ కూడా తక్కువ ఉన్నారు. సోషల్కి అయితే మాకు అంత క్లాసెస్ జరిగేవి కాదు. కాకపోతే టీచర్స్ మాకు వీడియోస్ పెట్టి అంతా చాలా ట్రైనప్ చేశారు. సో దట్ నేను అంత సక్సెస్ని సాధించాను. దానికి మెయిన్ రీజన్ మా టీచర్స్ అనే చెప్తాను. సిక్స్త్ క్లాస్ మన స్కూల్ మీద ఉండేటువంటి ఇంకొక ఏమంటారు అపవాదం ఏంటంటే బయట పిల్లలంతా 10th క్లాస్ నుంచి చేస్తారు ప్రైవేట్ స్కూల్ నుంచి, అందువల్ల ఆ మార్కులు తీసుకుంటారు. ఈ బాబు ఏ క్లాస్ అనేది 6th క్లాస్. అలాగే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా టీచర్. వాళ్ళకి బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి. నెలకి 2.5 లక్షల జీతం. వాళ్ళు ఇక్కడ చేర్చాల్సిన అవసరం లేదు కదా. మరి ఆ పిల్లలు కూడా చేర్చి
నేను 6th క్లాస్లో చేర్చుంటే బాగుండేదని బాధపడ్డాను టీచర్. అంటే బయట పడవలు ఏం చేస్తారంటే ఏ విధంగా వెళ్ళి ఎదిగించాలా, పిల్లలంతా 10th క్లాస్లో చేస్తారు, ఎక్కడి నుంచి ప్రైవేట్ స్కూల్ చేస్తారు. వచ్చింది కరెక్టే, ఆ వదులుకొని వీళ్ళు వచ్చారు, నిలబడిపోయారు. ఖచ్చితంగా వాళ్ళ విజయాలు సాధించారు. ఓకే, అలా అయితే అదేవిధంగా ఇలా మనం చెప్పాం ట్రిపుల్ టాపర్స్, NMMSలో టాపర్, అలాగే 10th క్లాస్లో కూడా ఖచ్చితంగా టాపర్. నేను ఈసారి కూడా వస్తుందా లేదని చెప్పను, ఖచ్చితంగా వస్తుందని ఆశిద్దాం. ఈరోజు రాకూడదని వస్తుందని ఆశిద్దాం. ఎప్పుడు కూడా చాలా మంది అడుగుతారు, సార్ ఈసారి అన్నా ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా మన ఇంటి విషయాలు కూడా ఏదైనా మన ఊరికి ముందుగా చెప్పకూడదు. ఏ విషయాలు చెప్తే తర్వాత ఏదైనా మిస్ అయితే అవహేళన చేస్తారు. దాని బదులు చెప్పకుండా మంచిది కదా. మాది ఏమిటంటే ప్రయత్నం చేస్తున్నాం, మా టీచర్ పోతుంటాయి. అలా పిల్లలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులకి మా మెసేజ్ ఏంటంటే మేమందరం కూడా ఎవరు కూడా పెద్ద పెద్ద కుటుంబాలకు వచ్చిన ఎవరు లేదు, అందరం కూడా పేద మధ్యతరగతి నుంచి వచ్చాం. వచ్చి మేము ఆ ఉద్యోగంతోనో ఆ సపోర్ట్తోనో మా పిల్లలు ఎదుగుతూ వచ్చాం. అంతే కదా, మన తాత వాళ్ళు నిరుపేదలు, ఆ తర్వాత పేదలు, ఇప్పుడు మనం పర్లేదు, మన బిడ్డలు జాగ్రత్తగా చేసుకుంటాం. అలాగే మీ ఇంట్లో ఒక్క బిడ్డ చక్కగా ఎదిగాడంటే దాదాపు ఈ తరంలో కుటుంబం బయట నెక్స్ట్ తరానికి వాళ్ళు జాగ్రత్త. అలా అద్భుతమైనటువంటి అవకాశాలు, ఉద్యోగాలు వస్తాయి. పైన ఇప్పుడు ఉండేటువంటి ఉద్యోగాల్లో మాకు రిజర్వేషన్ SC, ST, BC అనే ప్రస్తావనే కులంతో సంబంధం లేదు. ఖచ్చితంగా చదువుకున్నటువంటి బాగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. ఓకేనా? ఆ క్రమంలో నేను చూశాను హైదరాబాద్లో మురళి ఒకసారి పద్ధతి సార్ పేరు మురళీధర్ గారు. ముందు చిన్న కేరళలో దాదాపు 15 సంవత్సరాలు హెడ్ మాస్టర్ ఉన్నారు. చిన్న కేరళ అంటే ప్రైమరీ స్కూల్లో. ఆ తర్వాత ప్రమోటించి వచ్చి మాకు ఏంటంటే ఒక తమ్ముడు కంటే ఎక్కువగా అంటే అన్ని నేనే చూసుకోలేదు కదా. ఆయన ఎక్కడంటే ఏ పనున్నా సరే చాలా మంది కొంతమంది ఏంటంటే మన కిందకు తప్పించుకెళ్తారు, ఈ స్వభావం. అట్లాగా మీరు ఏ పనే చెప్పండి సార్ ఇంకా అలా ముందుకు రాబట్టి గారు ఆయన మాట్లాడుతూ ఆయన ఊరికే బతుకుంది. వీళ్ళ పాపని నేను చదివిస్తే గవర్నమెంట్ స్కూల్ చదివించాను. మేడం గారు MCA అయిపోయి జాబ్ రెడీ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఆయన లాయర్ మాట్లాడుతుంటే ఉమామహేశ్వరరావు అనే అబ్బాయి మా స్కూల్ నుంచి కలెక్టర్ స్థాయికి వెళ్ళాడు అని అంటే ఆ అబ్బాయి నాకు క్లాస్మేట్ సార్, ఇద్దరం కలిసి కోచింగ్ తీసుకున్నాను అన్నారా మీరు? దాని తర్వాత ఏంటంటే మాతో టీచర్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. అప్పుడు ఏంటంటే మాకు టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది అలవాటు చేశారు. అంటే గైడ్ని గుడ్డిగా ఫాలో అయిపోవడం, ఆ పద్ధతి కాకుండా టెక్స్ట్ బుక్ చదివితే అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ అసలు ఎలా చదవాలి అనేది కూడా మాకు టీచర్స్ బాగా చెప్తారు. సో దీనివల్ల మాకు క్లియర్గా క్లియర్ అయిపోయింది. నేను ఎవరితో మాట్లాడగలుగుతున్నా నా బ్రెయిన్లో ఉండేది క్లియర్గా చెప్పగలుగుతున్నాను అనమాట. ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడం అనేది అదొక టాలెంట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ నేను ఈ స్కూల్కి వచ్చి ఇంత నేర్చుకున్న తర్వాత, ఈ స్కూల్లో కంటెంట్ నేర్చుకున్న తర్వాత ర్యాంక్స్ అనేవి వాటంతటా అవే వస్తాయి. ఇక్కడ కాన్సెప్ట్ లెర్నింగ్ అనేది మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా నేర్చుకుంటే తర్వాత ఎగ్జామ్లో ప్రజెంట్ చేసేది జస్ట్ మీ బ్రెయిన్లో ఉండే పార్ట్ మాత్రమే. సో అది ర్యాంక్స్ అనేవి ఆటోమేటిక్గా అవే వస్తాయి. అండ్ కాన్సెప్ట్ లెర్నింగ్ అనేది బాగా చదువుకోవాలి. అండ్ టెక్స్ట్ బుక్ కూడా బాగా చదవాలని నేను కూడా వీళ్ళలాగే ఇక్కడ 6th లో జాయిన్ అయ్యాను. సో నాకు కూడా ఇది గవర్నమెంట్ స్కూల్ కదా, బాగుంటుందో లేదో అనే కన్ఫ్యూజన్తోనే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాము, ఎంతో బాగా ట్రైన్ అయిపోయాము. ఇక్కడ ఉండే టీచర్స్
ఇద్దరు మాట్లాడితే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎనీ టూ పేరు చూసి పేరెంట్స్ అందరూ ఓపెన్లో ఉంది. ఒకసారి మాకు ఇది హుషారుకుంటే వాళ్ళు మాకు కావాలి. ఇక్కడ చాలా చోట్ల ఏం చేస్తారంటే ఎవరో ఒకటి చదువుకున్న వాళ్ళని ఓకే వాళ్ళు ఏం చెప్తే ఏదో ఉద్దేశం వాళ్ళని పెట్టుకుంటే రోజు ఎత్తుకుని ఉంటారు. మీరు అక్కడ కాదు, మీరు చైతన్యం ఉండేవాళ్ళు మాకు కావాలి. పెడితే మీరు 1000 మంది ఆయన కూడా మాట్లాడతారు. అమ్మ సుభాష్ని, కే జ్యోతిరామ్ చరణ్, వాళ్ళ అమ్మగారు శ్యామల. ఓకేమ్మా, మీరు ముగ్గురు నిలబెడితే మీరు ఓకే అంటే చేతులు ఎత్తండమ్మా. అంతేగాని మీరు మళ్ళీ సార్లకి బలవంతంగా చేతులు ఇచ్చారు అనకూడదు. నెక్స్ట్ 9th క్లాస్ ఎస్కే సనా, వాళ్ళ అమ్మ పేరు హనీదా. ఓకే, మీరు బాగా చురుగ్గా ఉన్నారు ప్రతిసారి కూడా. ఎస్కే యాసులా, వాళ్ళ అమ్మ పేరు ముబీన్. పక్కన ఏ శ్రీలక్ష్మి, వాళ్ళ అమ్మ పేరు హైమావతి. సార్ హైమావతి ఎవరమ్మా? శ్రీలక్ష్మి హైమావతి. సార్ ఇది ఓకే అయితే అందరు క్లాస్ చూడండి మేడం. నెక్స్ట్ ఓకే, ఈ డ్యూటీస్ ఏంటి చెప్తాము. ఒకసారి డిమాండ్స్ చేసిన తర్వాత మనం పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్గా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానని గుణాత్మక విద్యను పెంపొందిస్తానని పిల్లల రోజువారీ ఆదరణను పెంపొందిస్తానని బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతు కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి ఛాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైస్ చైర్మన్గా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానని గుణాత్మక విద్యను పెంపొందిస్తానని పిల్లల రోజువారీ ఆదరణను బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్అవుట్లు లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతు కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి ఛాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికైన మేమందరము పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ ఆదరణను పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్అవుట్లు లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల